హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. కుమారస్వామి అగస్త్యుడితో వ్యాస భగవానుడికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చెప్తూ తన శిష్యులతో కలిసి క్షేత్ర సన్యాసం తీసుకున్నటువంటి వ్యాస భగవానుడు తన శిష్యులకు కాశీ మహిమను, కాశీలో ఆచరించవలసినటువంటి, కాశీలో నివసించవలసినటువంటి, కాశీలో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విధానాన్ని అంతటినీ కూడా చెప్పాడయ్యా అని ఒక మహత్తరమైనటువంటి ఘట్టాన్ని చెప్పడానికి ఉపక్రమించారు. వ్యాసుడు చాలా కాలం పాటు తన శిష్యులతో కాశీలో ఉన్నాడు. అటువంటి వ్యాసుడికి కాశీక్షేత్రం మీద కోపం వచ్చి శాపం పెట్టాడయ్యా అంటే అగస్త్య మహర్షి అన్నారు, అదేమిటి స్వామి, వ్యాసుడికి కాశీ మీద కోపం వచ్చిందా, శాపం పెట్టాడా, అది ఎలా జరిగిందో కాస్త వివరించండి అని అడిగాడు. కలశశంభవ వ్యాసుండు కాశీ మీద నేల కోపించి చెప్పు మంచివడిగితి బాదరాయణ కోప ప్రపంచమునకు కారణము చెప్పెదను వినము గౌరవమునా. అగస్త్య, వ్యాసుడికి కాశీ మీద ఎందుకు కోపం వచ్చింది అని నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తాను వినవయ్యా అని చెప్తున్నాడు కుమారస్వామి. చాలా కాలం పాటు వ్యాసుడు తన శిష్యులతో కాశీవాసం చేసిన తర్వాత మహాదేవుడికి ఈ మహర్షి యొక్క మనస్థైర్యం ఎంత ఉందో స్థైర్యం మనస్థైర్యం ఎంత ఉందో పరీక్షించాలి అని అనిపించి విశ్వేశ్వరుడు విశాలాక్షి భవానితో అన్నాడు, విశాలాక్షి, ఒక్కసారి నా వైపు చూడే, నా మాట విను. బాదరాయణ చిత్త మీపాటి ఎదియే ఉరయుధముగా అని అతడు భిక్షాటమునకు ఎగుదించినప్పుడింటింట భిక్ష కలుగ కుండుంగ చేయాగ వలయు నీవు. విశాలాక్షి, వ్యాసుడి యొక్క మనోనిబ్బరం ఎంతో ఒకసారి పరిశీలిద్దామే విశాలాక్షి. దానికి నువ్వు కూడా నాతో సహకరించు. నువ్వేం చేయాలంటే, ఆయన యొక్క శిష్యులు వీళ్ళు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఏ ఇంటిలో కూడా కాశీనగరంలో ఆయనకు భిక్ష దొరకకుండా చెయ్యి అన్నాడు. అంటే అన్నపూర్ణ భవానీమాత అన్నది, మీరు ఆజ్ఞాపిస్తే మీ ఆజ్ఞ ఏమిటది, అది శివాజ్ఞ, ఎవరైనా పాటించవలసిందే, శివాజ్ఞకు తిరుగులేదు అని అమ్మ అఖిలభూత అంతర్యామిని. ఆవిడ అఖిలభూత అంతర్యామిని కదండి. ప్రతి జీవిలోనూ కూడా శక్తి స్వరూపంగా, ప్రతి జీవిలోనూ కూడా అంతర్లీనంగా ఉంటుంది అమ్మ. ఆవిడ వెంటనే కాశీపురంలో ఉన్నటువంటి స్త్రీమూర్తుల మరియు గృహస్థుల యొక్క అంతరంగంలో యందు ప్రవేశించి
వ్యాసుడికి ఆయన శిష్యులకు భిక్ష లభించకుండా చేసింది. ఉదయాన్నే వ్యాసుడు తన శిష్య పరివారంతో సహా నిద్రలేచాడు. సూర్యుడు ఉదయించకముందే కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత గంగానదిలో చక్రతీర్థంలో స్నానం చేసి సూర్యోదయ సమయంలో, అంటే ఇంకా సూర్యోదయం అవుతూ ఉంది, ఆ సమయంలో ఆచరించవలసినటువంటి ప్రాతఃసంధ్యావందనాలు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని నిలబడి 108 సార్లు గాయత్రీ మంత్రం జపిస్తూ ఆ గాయత్రీ జపం చేసుకుని అగ్ని కార్యం పూర్తి చేసి శివుణ్ణి ఎంతో భక్తిగా కొలిచి ముక్తి మంటపంలో కూర్చుని దాదాపుగా మధ్యాహ్నం వరకు శివపురాణం చదువుకున్నాడు. శివపురాణం తన శిష్యులకి చెప్పాడు. ఇంకా మధ్యాహ్న సమయంలో భిక్షాటనకు బయలుదేరారట. భిక్ష వెయ్యడం అంటే ఏదో చూడండి, మన ఇళ్లల్లో మిగిలిపోయినటువంటి అన్నము, మిగిలిపోయిన కూర, మిగిలిపోయిన సాంబారు ఇలాంటివి ఇచ్చేయడం కాదు. యతి, బ్రహ్మచారి, దీక్షితులు, తాపసులు మొదలైనటువంటి వాళ్ళకి ఆ రోజుల్లో వీళ్ళకి గృహస్థులు భిక్ష పెట్టేటప్పుడు శుచిగా వండి మడిబట్టలు కట్టుకుని మడిగా వండి వాళ్ళకి భిక్ష ఇచ్చేవారట. ఆ భిక్ష అడిగేవాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎవరింట్లో పడితే వాళ్ళ ఇళ్లలో అడిగేవారు కాదుట. మడిగా వండి వడ్డించే వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు అడిగేవారు. అందువల్ల సరే, ఇక్కడ వ్యాసుల వారు భిక్షాటనకు బయలుదేరారు. ఆయన శిష్యులు కూడా భిక్షాటనకు బయలుదేరారు. కాశీనగరంలో వీధులు ఒకప్పుడు చాలా విశాలంగా ఉండేవిట. ఇప్పుడు ఇరుకైన సందులుగా మారిపోయాయి. ఆ వీధులలో ఆ మధ్యాహ్న సమయంలో శిష్యులు రకరకములైనటువంటి మధుకర పాత్ర అంటే భిక్ష అడగడం గురించి ఉద్దేశించినటువంటి పాత్ర అది. ఫలాసపత్ర పుటిక అంటారు. ఫలాసపత్రం అంటే మోదుగాకు, అలాగే ఘటముల్ మట్టితో చేసినటువంటి పాత్రలు. ఇటువంటి పాత్రలు పట్టుకున్నటువంటి వాళ్ళై వేద పఠనం చేసుకుంటూ వైశంపాయనుడు, పైలుడు, సుమంతుడు, జైమిని మొదలైనటువంటి శిష్య బృందం, ఆయనతో పాటు వాళ్ళు కూడా బయలుదేరారు. శిష్యులు కూడా వాళ్ళు బయలుదేరేటటువంటి సమయానికి నెట్టుకొని కాయు బిట్టెండ పట్టపగలు అని రాశారు కవి సార్వభౌముడు. ఎంత చక్కటి అచ్చతెలుగు వాక్యాలండి నిజంగాను. ఎండ నెట్టుకొని ముందుకు వస్తోందిట. అంటే నెట్టుకొని కాయ బిట్టెండ పట్టపగలు, తాను శిష్యులు నింటింట తప్పకుండా కాశికా విప్రగృహ వాటికలన్ బొనర్చన్ అఖిల విద్యాగురుండు భిక్షాటనమునకు. విద్యలన్నిటికీ పెద్ద గురువు ఎవరు? గురువులందరికీ పెద్ద గురువు వ్యాసుడు. అందుకని అఖిల విద్యాగురుండు అన్నారు ఆయన్ని. మా గురువుగారు బ్రహ్మశ్రీ వైద్యనాథన్ గురుస్వామి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఈ ప్రపంచానికి అంతటికీ కూడా గురువులకు గురువు ఎవరు అంటే వేదవ్యాసుడే ఆది గురువు అని. ఇక్కడ అఖిల విద్యాగురుండు, అన్ని విద్యలకు గురువైనటువంటి వ్యాసుడు తాను, తన శిష్యులు వారు భిక్ష అడగవలసినటువంటి ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా, ఒక్క ఇంటిని కూడా వదలకుండా కాశీపట్టణంలో ఆ మండుటెండలో భిక్షాటన చేశారట. వీళ్ళందరూ కూడా వారు వెళ్ళవలసినటువంటి ప్రదేశాలకు విడివిడిగా వెళ్ళి భిక్షాటన చేశారట. చేస్తే ఆ నక్షత్రాధీశ్వర మౌళిపట్టణమున కాసిన్, నక్షత్రాధీశ్వరుడు అంటే నక్షత్రములకు ఈశ్వరుడు, అంటే నక్షత్రములకు భర్త ఎవరు? చంద్రుడు. నక్షత్రాధీశ్వర మౌళి అంటే, మౌళి అంటే చంద్రమౌళి అంటే తన నెత్తి మీద చంద్రుడిని పెట్టుకునేటువంటి వాడు శివుడు. ఆయన యొక్క పట్టణం నక్షత్రాధీశ్వర మౌళి పట్టణం, ఆయన యొక్క పట్టణం అంటే ఏది? కాశీ. ఆ కాశీనగరంలో ఆ రోజున మహాచిత్రంబు ఓగిరం అబ్బదయ్య ఋషికిన్ చేకూరదయ్య ఎందుదిన్. కాశీలో ఆశ్చర్యంగా, ఓగిరము అంటే అన్నం, కాశీలో ఆశ్చర్యంగా అన్నం దొరకలేదట ఆ రోజున. ఆ పూట కాశీలో అన్నం దొరకకపోవడమే, అసలు కాశీలో అన్నం దొరకపోవడం చాలా ఆశ్చర్యం కదండి.
కాశీలో అన్నం దొరకపోవడమే ఆశ్చర్యం అంటే కాశీలో అన్నం దొరకని రోజు ఉండదుగాక ఉండదు. ఎప్పుడు ఏ క్షణంలో విడినా సరే కాశీలో అన్నం దొరకదు అనేటటువంటి మాట మాత్రం ఉండదు. అటువంటిది వ్యాస భగవానుడు, ఆయన శిష్యులు వీళ్ళందరూ వెళితేట ఆ పూట వాళ్ళెవ్వరికీ కూడా భిక్షాటనలో భిక్ష దొరకలేదుట. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.